పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనులు పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అది పూర్తి చేస్తే మనం అనుకున్న ప్రకారం డయాఫామ్ వాల్ కూడా పూర్తవుతుంది. డయాఫామ్ వాల్ చాలాసార్లు చెప్పాను. 110 మీటర్స్ నుంచి మీకు లాస్ట్ పోయే కొద్దికి లోయెస్ట్ వస్తే 110 మీటర్స్ వస్తుంది. ఆవరేజ్ వచ్చి వాట్ ఇస్ ఆవరేజ్ 50 మీటర్స్ ఆవరేజ్ వస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వర్క్. అయితే ఫార్చునేట్లీ బాగా స్టార్ట్ అయింది. వర్క్ కూడా ఇట్స్ గోయింగ్ ఆన్ వెరీ బ్రిస్క్లీ. ఏమీ ఇబ్బంది లేకుండా జరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకో పక్కన గేట్స్ మీద చూస్తే మొత్తం 48 గేట్లు పూర్తి కావాలి. రేడియల్ గేట్స్ అన్ని మొత్తం దీనికి టోటల్ క్వాంటిటీ ఆఫ్ స్టీల్ 23,300 అవుతుంది. అప్పుడే 1,200 మెట్రిక్ టన్స్ తీసుకున్నారు. 3 గేట్స్ కంప్లీట్ చేశారు. జిగ్ ఫౌండేషన్ 2కి వేశారు. ఇంకా ఒక గేట్ ఈ వారంలో పూర్తవుతుంది. 3 పోతే 45 గేట్లు అవుతాయి ఇప్పటికీ పూర్తయినటివి. ఇంకా 43 పూర్తి చేయాలి. 43 కూడా పూర్తి ఫుల్ స్వింగ్లో పనులు అవుతున్నాయి. ఇవి కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో చిన్న కొన్ని మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పాం. ఈ వారంలో ఇవన్నీ కూడా కరెక్ట్ చేయమన్నాం. ఎక్విప్మెంట్ కానీ మెషినరీ కానీ లేబర్ కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా పెట్టి ఇక్కడి నుంచి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఏమేం చేయాలో అవన్నీ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం. ఓవరాల్ సాటిస్ఫాక్టరీగా ఉంది. ఇంకా 2 డిపార్ట్మెంట్లు ఏజెన్సీస్ పికప్ కావాల్సిన అవసరం ఉంది. ఆ వరకే ఇప్పుడు ఇంట్రెస్ట్ చేశాం. వాళ్ళతో కూడా మాట్లాడడం కానీ వాళ్ళు ఎక్కడో చిన్న ప్రాబ్లమ్స్ వస్తే డిపార్ట్మెంట్ హ్యాస్ టు సప్లిమెంట్ దేర్ ఎఫర్ట్స్ కూడా మీరు సప్లిమెంట్ చేసి ఓవరాల్ ప్రాజెక్ట్లో సీక్వెన్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనకు ఒక సీక్వెన్సింగ్ రాకపోతే ఒక వ్యక్తి గారి పని చేయకపోతే ఆ వ్యక్తి పని వల్ల అన్ని వర్క్లు డిలే అయ్యే పరిస్థితి వస్తుంది. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ పెట్టుకోవాలి. ఏది ముందు ఏది తర్వాత దాని తర్వాత ఏమొస్తా అన్నీ పెట్టుకొని ఎక్కడికక్కడ మనం పూర్తి చేసుకుంటా పోవాలి. ఈ పనులన్నీ అసలు గేట్సే ఎరెక్ట్ చేయాలనుకోండి మనం ఫ్యాబ్రికేషన్ మొత్తం ఈ పని అంతా వేస్ట్ అవుతుంది. ఓకే, స్పిల్ వే ఛానల్ ఎర్త్ వర్కే దొరకలేదు అనుకోండి, స్పిల్ వే ఛానల్ కాంక్రీట్ పోలేదు. ఇలాంటివి ఎక్కడికక్కడ కొన్ని నెక్స్ట్ ఇయర్ 2018 మార్చి వరకు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని 1 మంత్లో పూర్తి కావాలి, కొన్ని 2 మంత్స్లో పూర్తి కావాలి, కొన్ని 3 మంత్స్లో పూర్తి కావాలి. ఇవన్నీ పూర్తి చేయమని చెప్పాం. దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఇది ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ది ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్? ఇలా రేపు కొంత డబ్బులు రిలీజ్ చేస్తున్నాం. దీన్ని ఇక్కడ పోతానే ఒకసారి రివ్యూ చేసి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేసి రీఎంబర్స్మెంట్ పెడతాం, ఇచ్చేస్తాం తొందరగా. ఏదైతే అయిందో దానికి ఇప్పుడు పాస్ చేసి 1,000 కోట్ల రూపాయలు పాస్ చేసి 1,370 crores పాస్ చేశారు. దట్ విల్ రిలీజ్. లేదు, అదేం లేదు. కానీ దానికి ఏ విధంగా చేయాలో రీఎన్ఫోర్స్ చేసుకోవాలి. దే ఆర్ రీఎన్ఫోర్సింగ్. దానికి దీనికి సంబంధం లేదు. దగ్గర 30 కోట్లు చెప్తున్నారు. కాంట్రాక్ట్ ఇన్సూరెన్స్ ఉంది. దాని ప్రకారం వర్కౌట్ చేసుకుంటారు. ఎవరు? ఇప్పుడు నేను ఏమంటారంటే ల్యాండ్ అక్విజిషన్ 2013 ల్యాండ్ అక్విజిషన్ 100% వాళ్ళు శాంక్షన్ చేసింది 2014 ఎస్టిమేట్స్ ప్రాంతం వరకు మేము ఇస్తాను ఇది చేశారు. ఎస్టిమేట్స్ మనకుంది 2010-11. ఆ 2014 అయిన తర్వాత ఇది మామూలుగా అయితే 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయ్యేది.
ఓ ప్రాజెక్ట్ ప్రారంభించిన తర్వాత 5-6 ఏళ్ళు ఎప్పుడు కాదు. ఇది ఫస్ట్ టైం కంట్రీలో ఇంత ఫాస్ట్ ట్రాక్ లో పెట్టి 2018 ఫేజ్ 1, 2019 టోటల్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నాం. కానీ ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇది బెటర్. ప్రస్తుతానికి మనం పెడుతున్నాం, రియంబర్స్మెంట్ తెచ్చుకోండి. ఏం లేదు 24 ఢిల్లీలో అడుగుతున్నాం. ఒక్కొక్కసారి ఢిల్లీలో కూడా మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. మనం ఇక్కడ సైట్లో పెడుతున్నాం, అమరావతిలో పెడుతున్నాం. అప్పుడప్పుడు మీటింగ్స్ ఢిల్లీలో పెడితే మినిస్టర్ గారు, సెక్రటరీ, అదే మనకి ఎక్స్పర్ట్స్ కమిటీ, పోలవరం అథారిటీ అందరూ ఉంటారు. దట్ విల్ గివ్ సమ్ మోర్ స్ట్రెంగ్త్. దానికోసం టేకప్ చేస్తాం. ఏంటి అది ఒక దగ్గర కొంచెం ఇది ఉంది. ఎక్కడైతే మనకు పవర్ ప్రాజెక్ట్ వచ్చే ఏరియాలో దాన్ని స్పీడప్ చేయమన్నాం. దే ఆర్ స్పీడింగ్ అప్. అది చేస్తున్నాం. ఈ వారంలో నేను రేపు పోతానే మాట్లాడి ఆ డబ్బులు ఇస్తాం. ఇచ్చి 1 by 1 చేసుకుంటాడు. మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని డబ్బులు మనం పెట్టలేం కాబట్టి డబ్బులు పెట్టాలి, అక్కడ తీసుకోవాలి, మళ్ళీ మీడియా ఇక్కడ చేస్తారు. మీరు మీడియా పోలవరం పూర్తి అయిపోయినాక అప్పుడు టూరిజం వస్తుంది, మీడియా పాయింట్ పెడతాం. కానీ ఒడిశా నుంచి కొంతమంది క్లీన్ చిప్లు చేస్తుంది, దాని పరిస్థితులు వస్తాయండి. దాన్ని ఎలా అంటే మీరు చూశారు, దేశంలో పోలవరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టు ఇన్ ది నియర్ ఫ్యూచర్ కూడా ఏది లేదు. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది కంట్రీ. ఆంధ్రప్రదేశ్ ఇది ఒక జీవనాడి. ఒరిస్సాకి, ఛత్తీస్గఢ్కి నష్టమేమో రావడం లేదు. ఇప్పటికే చాలా డబ్బులు మోర్ దెన్ 10,000 కోట్లు 11,000 కోట్లు ఖర్చు పెట్టేశారు ప్రాజెక్ట్. పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ నిలిచిపోయేది ఉండదు. అదే సమయంలో వాళ్ళు ఎంత ఎన్విరాన్మెంట్ కానీ ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ రాజకీయ నాయకులు కావాలని అడుగడుగునా అడ్డం పడడం. ఇక్కడ ఎక్కడన్నా మట్టి వేయాలంటే మట్టికి అడ్డం పడడం, ఇక్కడ వేయడానికి లేదు, ఇది గ్రీన్ ట్రిబ్యునల్కు, హైకోర్టు, సుప్రీంకోర్టులో పోవడం, లేకపోతే ఎందుకు ఇచ్చారు, ఎక్కడ ఏం జరిగింది, ఎట్లా ఇచ్చారు క్వశ్చన్స్ వేయడం. అటు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ అడుగడుగునా కంప్లైంట్స్ పెట్టడం, ఇక్కడ అన్యాయం జరిగిపోతా ఉంది, ఇక్కడ కరప్షన్ జరిగిపోయిన అన్యాయంగా మాట్లాడడం. ఇవన్నీ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు పూర్తిగా వాళ్ళకి ఇష్టం లేదు. ఎన్ని విధాల అడ్డంకులు పెట్టామో అన్ని విధాల అడ్డంకులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకే మా వాళ్ళకి చెప్పాను, పోలవరం అథారిటీగా నేను రిక్వెస్ట్ చేసింది, ట్రాన్స్పరెంట్ గా చేయండి. పని కావాలి, ట్రాన్స్పరెన్సీ కావాలి. ఏ ఒక్క వర్క్ కూడా లేట్ అయితే మొత్తం ప్రాజెక్ట్ అంతా డీలిమెంట్ అవుతుంది. మొన్న ఎస్టిమేట్ చేశారు, ఇప్పుడు లేటెస్ట్ నాకు ఐడియా లేదు. 1 day delay is going to cause huge loss for the government or నబార్డు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ. దగ్గర 15 కోట్లు నష్టం వస్తుంది. 33 కోట్లు వేశారు. 21 crores ఫర్ డే డిలే. ఒక రోజు లేట్ అయితే కాస్ట్ పెరిగేది 20 కోట్ల రూపాయలు పెరుగుతుంది. అది మరి ఆ విధంగా కాస్ట్ పెరిగిపోవడం, ఎక్స్ప్లేషన్ పెరగడం, డిలే అయిపోవడం, ఒకసారి మెషినరీ వెళ్ళిపోతే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇంత మెషినరీ, 4,000 మంది మెషిన్స్ ఒక ఎన్ని ఉన్నాయి, మొత్తం 1,200 కోట్ల రూపాయలు వర్క్ చేసే మెషిన్లు. నెంబర్ ఆఫ్ మెషిన్స్ ఎన్ని ఉన్నాయి? 502 ఎక్స్కవేటర్స్ ఉన్నాయి. టిప్పర్స్ ఎన్ని ఉన్నాయి? 502 టిప్పర్లు, 111 ఎక్స్కవేటర్స్ ఉన్నాయి. మొత్తం కలిసి 650 టిప్పర్లు కానీ ఎక్స్కవేటర్స్ కానీ ఉన్నాయి. ఇది మీరు ఒక్కసారి ఊహించుకుంటే, ఒక్కసారి డీరైల్ అయితే ఏమవుతుందండి ప్రాజెక్ట్? మళ్ళీ పికప్ అవుతున్న వాళ్ళు మళ్ళీ పికప్పే కాదు. దట్ ఈస్ ది ప్రాబ్లం. వాళ్ళకి అది ఎట్టి పరిస్థితులు నేను డీరైల్ చేయాలి, రానియకుండా అడ్డుపడిపోవాలి. పిటిషన్ మీద పిటిషన్ పెడుతున్నారు. నాకు అర్థం కాదు, ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారంటే అది నీచం కూడా. రాష్ట్ర ప్రయోజనాలకు చెడు చేసే పనులు.
ఇప్పుడు ఇంకొక పక్కన మెయిన్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకేం నేను డబ్బులు కూడా రాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రింగ్ ఫెన్సింగ్ వేసి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్లే మొత్తం ఆపరేట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ తప్ప అనవసరంగా గొడవ పెట్టుకొని ప్రాజెక్ట్ జరగకుండా ఏదో లిటిగేషన్ పెట్టాలి, అడ్డుపడాలి అని నీచమైన కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదు. సార్ పొలాలని మట్టి డంపింగ్ చేస్తున్నారు సార్. దానివల్ల రేపు ఫ్యూచర్లోని వాటర్ అంతా పోలాలని టాకెట్గా బయటకు వెళ్ళే అవకాశం లేదు. దానివల్ల మళ్ళా అక్కడ ఏరు మళ్ళా మట్టిని తీసుకొచ్చి డ్యామ్ పూర్తి చేస్తారు. ఇక్కడ వాటర్ అంటే లేదు సార్. ఈ వర్షాకాలానికి వాటర్ ఆ మట్టి వేయడం వల్ల కడమ్మ కాలువని ఒకటి ఉందండి సార్. మన బ్రిటిష్ కట్టిన బ్యారేజ్ ఇదండి, మన చిన్న డ్యామ్ అండి. అందులో వాటర్ బయటకు వెళ్ళేదండి. ఇప్పుడు మూలంగా మట్టి వేయడం వల్ల ఇప్పుడు కాదు, రేపు రాబోయే రోజుల్లో అక్కడ కూడా ఆ మట్టి తీసుకొచ్చి మళ్ళీ డ్యామ్ ఫిల్అప్ చేసుకుంటారు. స్ట్రీమ్ ఏదైతే ఉందో స్ట్రీమ్ మనం మూసేయలేదు సార్. స్ట్రీమ్ ఏం మూసేయలేదు సార్. మనము అదర్ సైడ్ ఉన్న ల్యాండ్స్ లో వేసాం. మనము ఆ స్ట్రీమ్ ను మనం మెయింటైన్ కూడా చేస్తాం. ఈ స్ట్రీమ్ ఇట్లా మెయింటైన్ చేస్తారు. రేపు మళ్ళీ ప్రాజెక్ట్ అవుతాని ఆ మట్టి కూడా తీసుకుని దీనికి అయిపోతున్నారు, అంతే కదా. వాటర్ ఫ్లో అసలే ఎక్కడ అబ్జెక్షన్ లేదు, వాటర్ ఫ్లో లేదు. మీరు కావాలని కొంతమంది క్రియేట్ చేస్తారు. ఎందుకు? అనుమానం ఉంటే తప్ప వీళ్ళు ఆట సాగు. ఏదో ఒక అనుమానం, ఏదో ఒక భయంకరంగా ఏదో అయిపోతుంది చెప్పాలి. Now, one question asked from us is, మీరు మూలవంక డంపింగ్ యార్డ్ లో ఎన్ని టన్నులు టాక్సిక్ అర్త్ డంప్ చేశారు? అట్లే టాక్సిక్ అర్త్ డంప్ చేశాము అజంప్షన్. ఎన్ని టన్నులు డంప్ చేశాము అది క్వశ్చన్. అది ఎక్కడ అదే మా మట్టి టాక్సిక్ ఉందా? మాకు ఈ మట్టిలో టాక్సిక్ ఉందా? ఒప్పుకుండా వాళ్ళు ఎంత బతికారు ఇక్కడ. మరి వాట్ ఆర్ యూ ఆస్కింగ్? దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు రాస్తే ఇలాంటి కావాలని అయితే అంటే ఈ ప్రాంతం అంతా కూడా పొల్యూటెడ్. ఇది టాక్సిక్ ఏరియా చూస్తారు. అదేం లేదా, అక్కడెక్కడ నిండులవు దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మా సెక్రటరీ కానీ, మా సిఈ కానీ, ఈఎన్సీ కానీ, ఇక్కడ ఏజెన్సీ అందరూ యొక్క బాధ్యత ఎక్కడ నిండి. అందుకనే క్లారిఫై చేస్తున్నాం. ఎనీ ప్రాబ్లం మా జిల్లాలో మోడర్నైజేషన్ జనరల్ మోడర్నైజేషన్ మొత్తం జిల్లా అంతా కూడా వస్తువు సామాజికంగా ఇప్పుడు ఈసారి ఫండ్లన్నీ ఇచ్చాం. మోడర్నైజేషన్ కింద ఎక్కడ నీళ్లు ప్రాబ్లం లేకుండా చేస్తున్నాం. ఈ సంవత్సరం ముందు కాలువలు అవన్నీ మెయింటెనెన్స్ కోసం ఏమేం చేయాలో అన్ని పనులు పూర్తి చేస్తున్నాం. అంతలేక పోలవరం వస్తే కూడా నీళ్ల ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మోడర్నైజేషన్కి ఏం కావాలో పోదాం. ఈసారి ఈ సీజన్ లో ఎక్కడ నీటి ఎద్దడి లేకుండా, ఫ్లో ప్రాబ్లం లేకుండా అన్ని కూడా డ్రైన్స్ కానీ, కెనాల్స్ కానీ అన్ని పూర్తి చేయమని ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. అవన్నీ చేయమని చెప్పాను. దట్స్ టేక్ ఇట్ అప్. We have already held a meeting, sir. The next